గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా బడ్జెట్ ను సిద్ధం చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.30 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగినట్లుగా ఆదాయం పెంపు, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రధానాంశాలుగా అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2024-25లో 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 40,000 కోట్లు అదనంగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచాల్సి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనుంది. దీనితో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి 1-2 పెండింగ్ డిఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాలి. పైగా గత ఏడాదితో పోలిస్తే అప్పుల కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్ కు అంచనాలు సిద్ధం చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, RRR మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంది. ఇందుకోసం 3,000 కోట్ల రూపాయల మేర అంచనాలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు ప్రాధాన్యంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. అందులో పాలమూరు, రంగారెడ్డితో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులకు అంచనాలు రెడీ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, కాలేజీల్లో మిడ్ డే మీల్స్ కల్పించేలా నిధులు ప్రతిపాదిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం వచ్చే బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటీవల లేఖ రాశారు. అందులో భాగంగానే బడ్జెట్లో ఎస్సీలకు 54,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.